హాయ్, అందరికీ నమస్కారం. వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో దర్శనాలు, అలాగే అయ్యప్ప దేవాలయ ఆలయ ప్రదర్శనాలు అన్నీ అయిన తర్వాత ఇంకా ఆలయ ప్రాంగణాల నుంచి బయటికి రాలేదు, ఎగ్జిట్ అవ్వలేదు. అక్కడే ఇలా కొలనులో అలా తాబేలను కాసేపు చూసుకుంటూ, కేవలం చూడడం కాదు, నేను వాటితో మాట్లాడుతూనే ఉన్నాను. ఇది పక్కనే మరో ఆలయ ప్రాంగణం, షిరిడి సాయిబాబా ఆలయ ప్రాంగణం. ప్రతి దేవాలయ ప్రాంగణం కూడా చాలా పెద్దగా ఉంది. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు. ఇక్కడ కూడా చుట్టూ విఘ్నేశ్వర స్వామి, దత్తాత్రేయుడు, సంతోషిమాత అవన్నీ దర్శనాలు చేసుకున్నాం. ఇది దత్తాలయం. ఈ దర్శనాలు అయిన తర్వాత షిరిడి సాయిబాబా ప్రధాన ఆలయం దర్శనం చేసుకుందామంటే మెట్లు చాలా ఉన్నాయి అని అనిపించినా సరే చాలా సులువుగా ఎక్కేసాము. హాయిగా అనిపించింది. డెకరేషన్ చాలా బాగుంది కదా, ఉగాదికి చేశారంట. మళ్ళీ వాటన్నింటినీ ఇంకా తొలగించే పనులలో ఉన్నారు వాళ్ళు. ఇక్కడ పేరు శ్రీ 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 మురళీకృష్ణ దేవాలయం. పేరు విన్నారు కదా, ఇప్పుడు స్వామిని చూడండి. ఇక్కడ గుళ్ళో ముందు ఆలోచించాను, వీడియో కోసం అడిగినా వద్దా అని ఆలోచించి అడిగితేనే కదా తెలిసేది అని అనిపించి అప్పుడు అడిగి వీడియో తీశాను. అప్పుడు అనిపించింది ముందు తటపటాయించిన అడిగి మంచి పని చేశాను, మీ అందరికీ కూడా చూపించగలిగాను కదా. అనుకోకుండా మా అడుగులు ఇటువైపు పడేసరికి అక్కడ ఉన్న గోశాల కూడా కనిపించింది. ఇక అన్ని దర్శనాలు అయ్యి బయటికి వచ్చాక చూస్తే ఇక్కడ వేప రావి చెట్టు కలిసి ఉన్నాయి. వేప చెట్టుకి ప్రదక్షిణలు, రావి చెట్టుకి ప్రదక్షిణలు, అవి రెండు కలిపి ఉన్నప్పుడు ఆ రెండింటిని కలుపుకుంటూ ప్రదక్షిణలు చేస్తే మంచిది అని చెప్తారు కదా. అలాంటిది రెండు చెట్లు కలిసి ఉండడం నాకు ఇంకా చాలా బాగా అనిపించింది. ఇంకా అన్ని దర్శనాలు చేసుకొని బయటికి వచ్చాము. అక్కడ బయట స్క్రీన్లో మరొకసారి దండం పెట్టుకొని అంతా అయ్యేసరికి దాదాపు ఉదయం 11 అయ్యింది. ఇక అక్కడే ఓ గ్లాసు చెరుకు రసం తాగేసి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏముంటుంది, పొద్దున్న స్టార్ట్ అయ్యాం కదా, ఇంటికి వెళ్ళి మళ్ళీ వండుకోవాలి అంటే దానికంటే బయట తినడం బెటర్ ఏమో అనిపించింది. నేను రెడీగా ఉన్నాను బయట తినడానికి, పిల్లలు కూడా రెడీగా ఉన్నారు. మళ్ళీ వెజ్ రెస్టారెంట్ చూసుకొని ఈసారి కాకేది హట్టి చందానగర్కి వెళ్ళాము.